బయటికి వెళ్ళాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఏం కనపడతలేదు. మరి నా రూమ్కి వెళ్తానో మరి ఇంకా పక్క వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతానో తెలీదు. అందుకనేసి మంచి పగడబందీగా రెడీ అవుతున్నాను. ఓ టోపీ ఎగిరిపోయేటట్టు ఉందిరా నాయన. పెట్టుకోక ఈరోజు పెట్టుకున్నాను. కలజోడు ఇవన్నీ ఎగిరిపోయేటట్టు ఉన్నాయి. రూమ్కి వెళ్ళేటప్పటికి కోడి పందాలు కాడ ప్యాకెట్ల కాడ పోలీసులు తరం నడతారు. బాబు కాల రోడ్డు మీద నుంచి ఉంటాను. బాబోయ్ ఈరోజు సావే మొత్తానికి. చూడండి ఫ్రెండ్, ఇసుక తుఫాన్ మంచిలో ఉంది రోడ్డు మీద. సరే జాగ్రత్త ఈరోజు అయినా దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు కూడా చూడండి. మామూలుగా లేదుగా ఇసుక తుఫాను. ఇదంతా ఎడారే అండి, అంతా ఎడారే. ఈ రోడ్డు వరకే కారు ఉంటుంది, మొత్తం కూడా ఎడారే. అటు సైడ్ ఎడారే. ఇంకా వెళ్ళే కొద్దీ బాగా ఎక్కువైపోతుంది ఇసుక రోడ్డు మీద. అటు పక్క ఏం కనపడతలేదు, లెఫ్ట్ సైడ్. అటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి మొత్తం 1000 మంది దూసుకెళ్ళిపోయారు. బా. పోలీసు సరిగా కనపడతారు. మొత్తం ఇసుక వెళ్ళాలి కదా, మొత్తం ఇసుక లేసిపోద్ది గాలి వస్తే. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇంత ఇసుక. ఇల్లులు ఇవి కనపడుతున్నాయి. ఇల్లులు చూడండి ఇక్కడ. అందుకనే పెయింటింగ్ లైట్ కలర్లు వేసుకుంటారు ఇల్లులకి. చూడండి ఫ్రెండ్, ఎడారిలో నుంచి ఇసుక ఇల్లుల మీద వస్తుంది. అదిగోండి. ఇంకా కాసేపు ఆగితే ఇల్లులు కనిపించవు, ఇంకా దుమ్ము అయిపోతాయి మొత్తం. ఇదిగోండి ఎడారి. ఈ రోడ్డుకి అవతలంతా ఎడారి. ఏం కనపడతలేదు. అటు సైడ్ ఇల్లులు కూడా ఉంటాయి కొన్ని అవి కనపడతారు. కారు తోలుతాను అనుకుంటున్నారో మరి పడుకున్నాను అనుకుంటారో కానీ ఫోన్ మీద ఫోను 5 నిమిషాలు జర్నీ. అక్కడి నుంచి ఇక్కడికి ఆఫీస్ కాడికి వచ్చి మేడంని పికప్ చేసుకుంటానికి వెళ్తానికి 5 నిమిషాలు. ఈ 5 నిమిషాలను 100 సార్లు ఫోన్ చేస్తారు. ఎక్కడున్నా. మేమేమో ఈ గాలి దుమ్ము వచ్చేస్తుంటే ఎవడొచ్చి గుద్దేస్తాడని నా భయం. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా ఉంటారు, ఫోన్ ఎత్తకూడదు. మళ్ళీనేమో కెమెరాలు ఉంటాయి, అన్నీ లొసుగులు పోసుకులు ఉంటాయి. 100 సార్లు ఫోన్ చేస్తారు. ఎక్కడున్నా సొర తాలు అని. అన్నీ మాకే మైనస్ వచ్చు. ఈ మాత్రం దానికి రచ్చరంబోలా మెంటలు తెప్పించేస్తారు. మెంటలు మామూలుగా కాదు. ఎందుకు ఎత్తలేదు ఫోను? ఓ బద్ద రుబాబు. ఆఫీసుల కాడ ప్రెస్టేషను, ఆఫీసుల కాడ కోపాలు మా మీద తెచ్చుకుంటారు. ఇక అక్కడ ఏదైనా ఉంటుందా దెబ్బలాట, ఆ కోపం నా మీద చూపించేస్తున్నారు. ఫోన్ మీద చేసేసి ఫోన్ ఎత్తపోయినప్పటికీ అరిచేస్తున్నారు అనమాట. కార్లో లేచి మనిషి తెలియపోనాడు. ఇదిగో సీటు బెల్ట్ కూడా కంగారు పెట్టుకెళ్ళాను. మడతడిపోయింది. ఇది సరిగా కూడా పెట్టుకోలేదు సీటు బెల్ట్. కారులో ఏసీ నుంచి వచ్చేస్తుంది దుమ్ము, ఏసీ నుంచి. బా చూడండి ఎలాగైపోయింది కొళ్ళు. ఇంకా బయటకు వెళ్తే నా పరిస్థితి
అట్రప్లోపే మామూలుగా ఉండదు. అందుకనే పగడబందీగా రెడీ అవుతున్నాను. రూమ్కి అయితే వెళ్తున్నాను. రూమ్కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఏం కనపడతలేదు. మరి నా రూమ్కి వెళ్తానో మరి ఇంకా పక్క వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతానో తెలీదు. అందుకనేసి మంచి పగడబందీగా రెడీ అవుతున్నాను. ఇదేంటే పడతలేదా, తలకాయ పెద్దగా ఉంది, కళ్ళతోడు చిన్నగా అయిపోయింది నాకు. అది మొత్తానికైతే వెళ్తున్నాను. మరి ఈ ఇసుక తుఫాన్లో కోళ్ళు కనపడక మరి ఎవరింటికి వెళ్ళిపోతానో మరి చూడాలి. అదండి బయట పరిస్థితి ఎలాగుందో చూద్దాం. ఇది మా మసీద్ ఇక్కడ పెడతాను. కారు ఎక్కడ పెట్టి రూమ్కి నడుచుకుంటూ పోవాలి. ఇక కిలోమీటర్ ఉంటుంది దూరం. అయ్యవా మొత్తానికి కువైట్ వాళ్ళు కలిసిపోయినగా కలర్ పెట్టి క్యాప్ పెట్టేసి మాస్క్ ఎట్టలేదు. మెయిన్ అది నోట్లోకి వెళ్ళిపోతుంది నోట్లోకి. ఇదేంద్రా నాయన వచ్చిన ఒక నిమిషం కేకులు పెట్టేట్టున్నాను బయట. మన ఫ్రెండ్ ఉంది బయట. జహరా సిటీ ఎదురుగా కనపడుతుంది. అసలు కనపడుతుంది అది గాలి దుమ్ముకి. అది ఎడారి. ఆ ఎడారిలో ఇసుక అంతా కూడా వచ్చేస్తుంది ఇలాగా ఇల్లుల మీదకి. కాసేపు ఉంటే మరి తగ్గితే బాగానే ఉంటుంది. ఇక తగ్గకపోతే ఇవి కూడా కనపడవు. ఇసుక ఇసుక బా. ఓహో మామూలుగా లేదుగా రేంజ్ గాలి. బాబా 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 చూడండి ఫ్రెండ్, ఇసుక చూడండి ఎలాగొచ్చేసిందో. ఈ ఎడారిలో ఇసుక ఇది మొత్తం కొట్టుకొచ్చేసింది. అంతా ఎడారే, ఇక మొత్తం ఎడారే. అదంతా ఎడారే. ఇక ఈ చెత్త మొత్తం కొట్టుకుపోద్ది. రోడ్ల మీదకి కార్ల మీదకి వెళ్ళిపోతుంది చెత్త అంతానే. అప్పుడే యాక్సిడెంట్లు అవుతాయి. ఇదే మా ఏరియా వాహాలో గత 4 ఉన్నాయి గతలో. సడన్గా వచ్చేస్తారు బాబాయ్. రోడ్డు కట్టంగా నడుపుతున్నారు. కోడి పందాల కాడ ప్యాకెట్ల కాడ పోలీసు వస్తారు నడుతారు బాబు. కాల రోడ్డు మీద నుంచి ఉంటాను. నడు తొందరగా రూమ్కి వెళ్ళిపో. చాలా దారుణంగా ఉంది పరిస్థితి అనేసి గాలి తోస్తుంది నన్ను వెనకాల నుంచి. మామూలుగా లేదు. ఇదిగో మంచినీళ్ళు పట్టుకుంటున్నాను. బాటిల్ ఎగిరిపోయింది. పట్టుకుని ఎత్తుకుంది. మా రూమ్కి వెళ్తున్నానా. అసలు గాలి దుమ్ము. ఇదేమో నల్లగా ఉంది కదా, బ్లాక్గా ఉంది కదా. కలచూడు సరిగ్గా కనపడతలేదు దారి. మా ఏరియా కలచూడు బ్లాక్గా ఉంది కదా, కూలింగ్ గ్లాస్. ఇంకా చీకటిగా కనపడుతుంది నాకైతే కలచూడు పెట్టుకున్నాను. మొత్తానికైతే మా గల్లీకి వచ్చాను. పక్క వాళ్ళ గల్లీకి ఏమైనా వెళ్ళిపోతానేమని భయపడ్డాను గాలి దుమ్ముకి. చక్కబడింది రండి కొంచెం. ఇదండి ఈ టవర్ కాడికి వచ్చినప్పుడు భయం మీద నాకు గాలి దుమ్ము. ఈ టవర్ కాడికి వస్తే తెలిసిపోద్ది గాలి దుమ్ము ఉందా లేదని. అదో రకంగా వస్తుందండి బాబు సౌండ్ టవర్లో. చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్. ఇసుక తుఫాను చాలా భయంకరంగా ఉంది. కువైట్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మూతికి మాస్కులు, ఫేస్కి మాస్కులు పెట్టుకోండి.
కళ్ళజోడు పెట్టుకోండి, టోపీలు పెట్టుకోండి. చాలా ప్రమాదకరం ఈ ఇసుక అనేది, చాలా ప్రమాదకరం, చాలా దారుణంగా ఉంది ఇసుక తుఫాను బయటలోను. నేనైతే సేఫ్గా మా రూమ్కి అయితే వచ్చేసాను. చాలా దారుణంగా ఉంది పరిస్థితి బయట. కారు నడుపుకుంటూ వచ్చినప్పుడు మామూలుగా లేదు, నిన్నటి మీద ఈరోజు ఎక్కువ ఉంది. దాంతోపాటు దానికి తోడు ఋతుబా చాలా వేడిగా ఉంది, 45 డిగ్రీలు ఉంది. అయినా కూడా 50 డిగ్రీలు 55 డిగ్రీలు ఉన్నంత ఉష్ణోగ్రత. ఈ గాలి తుంగేస్తుంది కదా, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. అందరూ కూడా డ్రైవర్లు, బయట పని చేసుకునే వాళ్ళు, బయట వర్క్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, మెయింటైన్ చేయండి సేఫ్టీ అనేది. మరో స్పెషల్ లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఎల్లా బాయ్, జై హింద్.